హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వీకోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎల్లుండి ఆడి కృత్తిక కావడంతో ఈరోజు పూల స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది. ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో ధరలు అనేవి 45 రూపాయల దాకా ఎల్లో బంతి పూలు, టాప్ నెంబర్ 1 క్వాలిటీ 45 రూపాయలు ఎల్లో బంతి పూలు. ఆరెంజ్ వచ్చేసి 35 నుండి 37 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. రోజా పూల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు రోజా పూలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 80 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు 90 రూపాయలు పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు సెంట్ ఎల్లో వచ్చేసి 270 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. 1-2 బ్యాగులు 10 నుండి 20 కేజీల బ్యాగ్ వచ్చేసి మనకు 270-80 రూపాయలు 1-2 బ్యాగులు పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు. సెంట్ వైట్ వచ్చేసి 220 రూపాయలు, రబ్బర్ వచ్చేసి 120 రూపాయలు, వైలెట్ వచ్చేసి 140 రూపాయలు. క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎల్లుండి ఆడి కృత్తిక కావడంతో రైతులందరూ కూడా ఎక్కువగా పూలను కోసి మార్కెట్కి తేవడానికి కారణం వచ్చేసి ఎల్లుండి ఆది కృత్తిక కావడంతోనే స్టాక్ అంతా ఎక్కువగా రావడం అయితే జరిగింది. అందువల్లనే కొద్దిగా రేట్లు అనేవి ఏమాత్రము పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి రేట్లు ఈరోజు కూడా పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పలమనేరు విషయానికి వచ్చేసరికి ఈరోజు పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 35, 36, 37 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలు ఎల్లో బంతి పూలు పలమనేరు మార్కెట్లో పోవడం అయితే జరిగింది. ఆరెంజ్ వచ్చేసి 35 రూపాయలకే పరిమితమైంది అని కూడా చెప్పుకోవచ్చు. చామంతి, రోజు యథావిధంగా వీకోట మార్కెట్లో ఏ రేట్లు అయితే పోయాయో ఆ రేట్లే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రేపు ఎల్లుండి కూడా ఇదే రేట్లు అయితే కొద్దిగా ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా వస్తే డిమాండ్ అనేది పెరిగితే కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా రైతుల కోసము చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు వీకోట మార్కెట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది.